వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును. రోమీయులు 10వ అధ్యాయము 17వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనములో ఇద్దరు గుడ్డివారు క్రీస్తు ప్రభును వెంబడిస్తూ ప్రభు దావీదు కుమార మమ్ము కరుణింపుము అని ప్రాధేయపడడాన్ని తెలియజేస్తుంది. అయితే వారి ప్రార్థనను వినినటువంటి క్రీస్తు ప్రభు వారిని అడిగినటువంటి ప్రశ్న, నేను మీకు ఇది చేయగలనని మీరు విశ్వసించుచున్నారా అని. అయితే అందుకు వారు, మేము విశ్వసించుచున్నాము ప్రభు అని వారి యొక్క విశ్వాసాన్ని బహిర్గతం పరుస్తారు. అయితే ఇక్కడ క్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసాన్ని గ్రహింపక కాదు వారిని ఆ ప్రశ్న అడిగినది, కానీ వారు ఆ యొక్క క్రీస్తుపై గల విశ్వాసాన్ని అందరి ముందు ప్రబోధం చేయగలరా లేదా అన్న ఉద్దేశముతో అడిగి ఉన్నారు. అయితే మనకి ఇక్కడ ఒక అంతుచిక్కని ప్రశ్న ఉన్నది. ఈ గ్రుడ్డివారు ప్రభువుని చూడలేదు, వ్యక్తిగతంగా ప్రభువును అనుభవించలేదు. అయితే వారికి ఈ యొక్క విశ్వాసము ఎక్కడి నుండి వచ్చినది అన్న విషయము మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. దానికి సమాధానమే ఈనాటి సువిశేష పఠనం యొక్క ముందు వచనాలు. అవి ఏమిటంటే, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ తనకు క్రీస్తుపై ఉన్నటువంటి విశ్వాసముతో ఆయన అంగీ అంచును తాకి స్వస్థత పొందినటువంటి సంఘటన, మరియు మరణించినటువంటి పాలనాధికారి కుమార్తెను క్రీస్తు ప్రభువు చేయి పట్టి మరణము నుండి జీవమునకు లేపినటువంటి సంఘటన, ఆ ప్రదేశం అంతటా జనులు తర్కించుకొనుట విని వారు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు. మరి జ్ఞాన స్నానం పొందినటువంటి మన విశ్వాసం కూడా అట్టిదై ఉండాలని ఈనాడు సువిశేష పఠనాలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన విశ్వాసము ఎట్టిదై ఉన్నది? ఇద్దరు గ్రుడ్డివారి వలె మన విశ్వాసము కూడా ప్రభువును ప్రబోధించులాగున ఉన్నదా, లేక అది కేవలం మన వరకు మాత్రమే ఉన్నదా అని పర్యాలోచనలు చేసుకుందాం. ఈ ఆగమాన కాలంలో ప్రభుని రాకకై నిరీక్షిస్తున్నటువంటి మనము ఆయన యొక్క పుట్టుక ఏ రీతిది, ఆయన యొక్క పుట్టుక పరమరహస్యం ఏమిటి, క్రీస్తు ప్రభుపై ఆ తండ్రి దేవుడు ఉంచినటువంటి ప్రణాళిక కేవలము మానవుల రక్షణ పరమార్థమని మనము గ్రహించి దానిని విశ్వసించి దానిని ఇతరులకు పంచగలగాలి. ఆనాడు శిష్యులు ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభును ప్రార్థించారో, ప్రభువా మా విశ్వాసాన్ని బలపరచండి అని, మనము కూడా క్రీస్తును ప్రార్థించుకుందాం. ప్రభు మా విశ్వాసాన్ని బలపరిచి నీపై గల విశ్వాసాన్ని మేము ప్రబోధించడానికి కృపను దయచేయమని ప్రార్థించుకుందాం.